హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లర్ట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మరికొన్ని ఫ్రెష్ ఓపెనింగ్ డ్రైవ్స్ అయితే చెప్తున్నాను. సో ఇవి కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. మీకు ఏంటంటే హైదరాబాద్ లొకేషన్లో ఉన్నాయి ఒక డ్రైవ్ అయితే, ఇంకోటి ఏంటంటే మనకి ఒంగోలు రీజియన్లో అయితే ఫ్రెష్గా ఒక డ్రైవ్ అయితే ఓపెన్ అయింది. సో దాంతోపాటు గుడ్ న్యూస్ ఏంటంటే మనకి కర్నూలు రీజియన్లో అయితే మనకి ఒక డ్రైవ్ అనేది హ్యూజ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియోలో చెప్తాను. తర్వాత మనకి హెటోడక్స్ నుంచి ఏంటంటే త్రూఅవుట్ ఏపీ వాళ్ళైతే వేరియస్ ప్లేసెస్లో వేరియస్ డేట్స్లో అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు, అది చెప్తాను. తర్వాత ఇసూజు నుంచి అయితే వాళ్ళు శ్రీ సిటీ నెల్లూరులో అయితే మనకి సో వాకిన్స్ అయితే జరుగుతున్నారు. సో దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సో రెలెవల్ అకాడమీ నుంచి అయితే ఎవరైతే డ్రాప్ అవుట్స్ కానీ అట్లాగే సప్లైస్ కానీ ఎవరికైతే ఉంటాయో సో వారికి అయితే యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను ఈరోజు. సో దాని గురించి కూడా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు ఏంటంటే మనకి ర్యాండమ్గా కొన్ని ఫార్మా ఓపెనింగ్స్ అనేది ఫ్రెషర్స్కి అయితే యూజ్ అయ్యి ఉన్నాయి. సో అవి కూడా నేనైతే స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ చేస్తాను అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మనం డిస్కస్ చేద్దాము. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అట్లాగే నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేస్తూనే ఉండండి. ఓకే, ఇక ఫస్ట్ వచ్చేసి మనకి ఏపీఎస్ఎస్టీ నుంచి వచ్చిందండి. ఇది బీవీజీ హ్యూమానిటీ అహెడ్, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏపీఎస్ఎస్టీసీతో టైఅప్ అయ్యి మనకి వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో గుడ్ న్యూస్ ఏంటంటే సో దీంట్లో మీకు వాకిన్కి మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీకు టెలిఫోనిక్ ఆర్ జూమ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఓకే, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా అంటే ఎక్కడైతే మనకి బీవీజీ కంపెనీస్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడైతే హైదరాబాద్ లొకేషన్లను ప్రొవైడ్ చేస్తారు. ఇక జాబ్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు టెక్నికల్ సూపర్వైజర్స్, ఎలక్ట్రికల్, అలాగే బీఎంఎస్, హెచ్విఏసి, ప్లంబర్స్, అలాగే ఏవి టెక్. సో ఇట్లాగేంటంటే వాళ్ళు 110 ఈ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీ, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు, బీఎంఎస్ డిప్లొమా చేసిన వాళ్ళు, అలాగే మనకి ఏంటంటే ఏసీ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి వీరందరూ కూడా యూజ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే శాలరీస్ కూడా వాళ్ళు చాలా బాగా అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు కాబట్టి అది కూడా ఒకసారి మీరు గమనించండి. సో టెక్నికల్ సూపర్వైజర్కి అయితే 5+ years అన్నారు. రిమైనింగ్ ఎంఈపీ అసెట్ మెయింటెనెన్స్కి అయితే 2+ years అడిగారు అనమాట. సో 20,000, 18,000 ఈ విధంగా శాలరీస్ అయితే ఇచ్చారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై లాస్ట్ డేట్ అనేది మీకు 24th July అయితే ఉందన్నమాట. ఇక తర్వాత నోటిఫికేషన్ మనకి అది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఒంగోలు అయితే వాళ్ళు ఒక జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే మనకి ఒక 3 కంపెనీస్ అనేది వచ్చి అక్కడికి మన అన్ఎంప్లాయీస్ని అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి 23rd July అయితే జరుగుతుంది కాబట్టి సో మీరైతే రిజిస్టర్ చేసుకోండి ఇమీడియట్గా. ఇక చూస్తే వాళ్ళు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు, అలాగే పిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు, అట్లాగే ఇన్నోవ్ కంపెనీ వాళ్ళు, సో ఇన్నోవ్ సోర్స్. సో కంప్లీట్గా ఈ ముగ్గురు కూడా మనకైతే వచ్చి మనకి ఫ్రెషర్స్ని అయితే తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇక ఏంటంటే దీంట్లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు అందరికీ తెలిసిందే. వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్స్ని తీసుకోవడానికి 20 ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. మీకు స్టార్టింగ్ 13,500 per month, దాంతోపాటు ఇన్సెంటివ్స్ అట్లాగే అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తామని ఇచ్చారనమాట. అట్లాగే పిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వీళ్ళు కూడా ఆటోక్యాడ్ ఆపరేటర్స్, అంటే సో మన వాళ్ళు ఉన్నారు. సో సివిల్ చేసిన వాళ్ళు, అట్లాగే మెకానికల్ చేసిన వాళ్ళు, డిప్లొమా, బీటెక్ చేసిన వాళ్ళు అనమాట. సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. 9,000 to 10,000 అయితే ఆఫర్ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఇన్నోవ్ సోర్స్ కూడా మనకి ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ని ఏంటంటే సేల్ చేసే డిపార్ట్మెంట్లో వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. దానికి బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకోవడానికి అయితే వాళ్ళు 20 వేకెన్సీస్ అయితే తీసుకుంటున్నారండి. ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా దీనికైతే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ, అట్లాగే మీకు 12,000 నుంచి 15,000 వరకు శాలరీ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కంప్లీట్గా జాబ్ లొకేషన్ అంతా మీకు ఏంటంటే ఒంగోలు, అట్లాగే ప్రకాశం డిస్టిక్ అంటే త్రూఅవుట్ ఉంటుందన్నమాట. సో వేరియస్ ప్లేసెస్లో అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. సో ఎవరైతే మిస్ అవ్వద్దు, ఒంగోలు అంటే ప్రకాశం డిస్టిక్ అండ్ సరౌండింగ్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా అయితే మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి సో యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది మన సబ్స్క్రైబర్ అయితే నాకు టెలిగ్రామ్లో సెండ్ చేశారు. సో ఐ థ్యాంక్ టు హిమ్. ఇక చూస్తే మనకి వాళ్ళు డిఆర్డిఏ నుంచి అయితే వాళ్ళు సీడ్యాప్ కర్నూలు, అంటే వీళ్ళు నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పనకి ఒక జాబ్ మేళ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. సో అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మన ఛానల్కి సెండ్ చేయడం వల్ల ఏంటంటే మనం మరికొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్కి అయితే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. అలాగే సో మీకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ జెన్యూన్ వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో నాకైతే షేర్ చేయండి. సో ఐ థ్యాంక్ టు యూ. ఇక చూస్తే హానర్ ల్యాబ్ నుంచి, అట్లాగే మనకి వికాస, హుందై మొబిస్, కియా నుంచి, అట్లాగే మనకి అపోలో హాస్పిటల్స్ నుంచి, అమర్ రాజా బ్యాటరీస్, రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా లిమిటెడ్, ఇన్నోవ్ సోర్స్, మనకి ఇంకొకసారి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళు, అట్లాగే నవభారత్ ఫెర్టిలైజర్స్, లాస్ట్లో స్విగ్గీ అనమాట. కంప్లీట్గా 8 కంపెనీస్ అయితే మనకి ఈ మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడానికి అయితే వస్తూ ఉన్నారు.
సో లొకేషన్ ఎక్కడ అంటే నేను చెప్తాను మీకు. 23rd జూలై అయితే అంటే ఫ్రైడే అయితే మీకు మార్నింగ్ 9 AM కల్లా మీరు ఎక్కడైతే లోకల్లో ఉన్న శ్రీ సాయి కృష్ణ అంటే ఇది మీకు ఇది SMT తెరీసా ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ ఏ క్యాంప్ కర్నూలు అనమాట. సో అక్కడైతే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇక దీనికి సంబంధించి ఏంటంటే 19 years నుంచి 30 years వరకు ఉన్న అందరూ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో సో వాళ్ళైతే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ వాటితో అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. డెఫినెట్గా అయితే సో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. దీని మీద ఏదైనా మీకు క్లారిఫికేషన్ కావాలంటే ఇక్కడ 3 numbers అయితే ఉన్నాయి. సో వాటికి కూడా మీరు కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జూనియర్ కెమిస్ట్రీని తీసుకోవడానికి హైదరాబాద్ లొకేషన్లో, అనంతపూర్ లొకేషన్లో, నెల్లూరు లొకేషన్లో, చిత్తూరు తిరుపతి లొకేషన్లో, అలాగే శ్రీ సిటీ నెల్లూరులోను, కర్నూలులోను కంప్లీట్గా ఈ లొకేషన్స్లో అయితే మనకి ఇక చూస్తే BA, BCom, BSc అంటే ఎనీ డిగ్రీ అనమాట. అట్లాగే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, BSc అంటే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, డిప్లొమా చేసిన వాళ్ళు, D.Pharmacy, B.Pharmacy, M.Pharmacy, అట్లాగే మనకి ఏంటంటే మనకి 10th class ఇంటర్మీడియట్ డిగ్రీ. సో అలాగా అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళకి కూడా మనకి శాలరీ చూస్తే మీరు 15,000 నుంచి 16,000, 12,000, 10,000, సో 15 ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఓపెనింగ్స్ కూడా మనకైతే హానర్ ల్యాబ్ వాళ్ళు అయితే 200 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక రిమైనింగ్ వాళ్ళు ఏంటంటే 50. ఇంకో ఇక్కడ చూడండి రైజింగ్ స్టార్స్ మొబైల్ లిమిటెడ్, వీళ్ళు ఏంటంటే మనకి ఇది ఏంటంటే ఫాక్స్కాన్ అనమాట. అంటే నోకియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనమాట. ఇది యాక్చువల్గా నోకియాలో మన ఫోన్లో వాడే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే మనకు ఉన్నాయో అవన్నిటిని కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారనమాట. అది మనకి శ్రీ సిటీ నెల్లూరులో అయితే ఫ్యాక్టరీ ఉంది. అక్కడ వాళ్ళకైతే రిక్వైర్మెంట్ కోసం మనల్ని కేవలం ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళు ఇంకొక నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏంటంటే యూటిలైజ్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే మంచి ఆపర్చునిటీ. సో ఇది ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఇదేంటంటే మనకి పూల్, ఇది కూడా మనకి మెగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి ఆఫ్ క్యాంపస్ కూడా మనకైతే అనుకోవచ్చు. కంప్లీట్గా BSc కెమిస్ట్రీ, BCom, BA, MSc, B.Pharmacy, సో వీరందరూ కూడా ITI ఫిట్టర్స్ ఇట్లాగా అంటే 2016 to 21 ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక చూస్తే 26th జూలైన వాళ్ళు శ్రీ సూర్య డిగ్రీ కాలేజు, ఇది మనకి శ్రీహరిపేట 1st వార్డు, నరసాపురం బిసైడ్ RTC కాంప్లెక్స్, పాలకొల్లు అనమాట. సో అక్కడ పాలకొల్లు అయితే మనకి వెస్ట్ గోదావరి డిస్టిక్, అక్కడ 26th అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే 27th జూలై వచ్చేసి డాక్టర్ CSN డిగ్రీ అండ్ PG కాలేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, పాలకొల్లు రోడ్, భీమవరం అనమాట. సో భీమవరానికి వాళ్ళు 27 అయితే వస్తారు. ఆ తర్వాత 28th జూలైన అయితే వాళ్ళు సో ఎక్కడిది విశ్వతేజ డిగ్రీ కాలేజు నియర్ బస్ స్టాప్, పెనుగొండ, వెస్ట్ గోదావరి డిస్టిక్ అనమాట. అక్కడైతే 28th కండక్ట్ చేస్తారు. ఇక 29th జూలై వచ్చేసి శ్రీ వాసవి GMR డిగ్రీ కాలేజ్, భీమవరం రోడ్డు, బిసైడ్ SPH బ్యాంక్, తాడేపల్లిగూడెం. సో తాడేపల్లిగూడెంలో 29th. అట్లాగే 30th వచ్చేసి మీకు మన ఏదైతే CR రెడ్డి కాలేజ్ PG అండ్ డిగ్రీ కాలేజెస్ ఉందో అక్కడైతే మనకి కండక్ట్ చేస్తారన్నమాట, ఏలూరులోని. కాబట్టి 5 daysలో కూడా వాళ్ళైతే మనకి పూల్ క్యాంపస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో హెటరోడక్స్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆపర్చునిటీ అయితే అసలు మిస్ అయితే చేసుకోవద్దు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి మీరు ఏవైనా సరే మీరు రెజ్యూమ్స్ని ఫార్వర్డ్ చేయాలనుకుంటే కనుక సో వెంకటేష్.p, ఇక్కడ B కాదండి, P అనమాట, P ఫర్ ప్యారెట్, సో P ఫర్ పట్నాయక్, సో venkatesh.patnaik@heterodox.com రెజ్యూమ్ని కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ కూడా మనకి మన సబ్స్క్రైబరే ఒకరు నాకైతే షేర్ చేశారు టెలిగ్రామ్ గ్రూప్లోనే. ఐ రియల్లీ థ్యాంక్ టు హిమ్ ఫర్ షేరింగ్ దిస్ వండర్ఫుల్ నోటిఫికేషన్. చూస్తే ఇసూజు నుంచి మనకి ఏంటంటే వాళ్ళు ట్రైనీస్ని తీసుకోవడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి. సో యాక్చువల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. మీకు సిరీ సిటీలో అయితే మనకి ఇసూజుకో ప్లాంట్ ఉందన్నమాట. సో ఆ ప్లాంట్లో అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే, ఇక చూస్తే మంత్లీ వచ్చేసి వాళ్ళు స్టైఫండ్ అనేది 10,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అటెండెన్స్ ఎలవెన్స్ కూడా మీకు 1,500 ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, అట్లాగే ట్రాన్స్పోర్టేషన్, యూనిఫామ్ కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, అట్లాగే ఇనీషియల్ అకామిడేషన్ కూడా 14 days అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక హాఫ్ ఇయర్లీ వాళ్ళు మీకు స్పెషల్ అలవెన్స్ 12,000 కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక ఎలిజిబిలిటీ చూసుకుంటే డిప్లొమా, బీటెక్, మెకానికల్, ఆటోమొబైల్, EEE మెకాట్రానిక్స్. సో మరలా చెప్తున్నాను, డిప్లొమా, బీటెక్, మెకానికల్, ఆటోమొబైల్, EEE మెకాట్రానిక్స్. సో వారైతే డెఫినెట్గా అయితే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇసూజు అనేది మంచి MNC కంపెనీ అనమాట అది. సో దేశ విదేశాల్లో కూడా దానికైతే బ్రాంచెస్ ఉన్నాయి. సో క్యాండిడేట్ మీకు అలాగే 2019 నుంచి 2021 ఎవరైతే బ్యాక్లాగ్స్ లేకుండా ఉన్నారో సో వారికైతే యూజ్ అవుతుంది. సో మీరు వెళ్ళేటప్పుడు మీ మార్క్ షీట్లను కానీ అట్లాగే సెమిస్టర్స్ పాస్ అయినవి, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళండి అనమాట. సో ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ డొమైసిల్ ఈజ్ మ్యాండేటరీ అని ఇచ్చారంట, అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మీరు డైరెక్ట్గా అయితే వాకింగ్కి అటెండ్ అవ్వండి. సో నో ప్రాబ్లం. మీకు 22nd జూలై థర్స్డే, అట్లాగే 23rd జూలై ఫ్రైడే, సో ఈ 2 రోజులు కూడా అయితే వాళ్ళు వాకింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. లొకేషన్ వచ్చేసి మీకు ఇసూజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది మీకు సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే, సిరీ సిటీ, చిత్తూరు డిస్టిక్ అనేది ఇచ్చారనమాట. కాబట్టి సో ఎవరైతే
ఇసుజులో మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారికైతే మంచి ఆపర్చునిటీ. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ టు హిమ్ ఫర్ షేరింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇంకేంటంటే చాలామంది కూడా సప్లైలు అంటే కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నవాళ్ళు మన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో అయితే కొంతమంది ఉన్నారండి. సో వాళ్ళైతే నన్ను అడుగుతూ ఉన్నారు, సార్ బ్యాక్లాగ్స్ ఉన్నప్పుడు మేము అప్లై చేసుకోవచ్చా లేదా అని. సో నేనైతే ఒక మంచి ఆపర్చునిటీ మీకు చెప్తాను ఇంకొకసారి. అదేంటంటే రెలెవెల్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఒక టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారనమాట. సో దీంట్లో ఏంటంటే 50+ కంపెనీస్ వాళ్ళు 1000 పైగా పొజిషన్స్ అయితే మనకి ఇనీషియల్గా అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ అని చెప్పి 3 డిపార్ట్మెంట్స్లో కూడా తీసుకుంటారనమాట. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మీకైతే రిటర్న్ వస్తుందన్నమాట. సో రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత సార్ అంటే ఇనీషియల్గా అయితే 2000 అయితే ఉంటుంది. సో దాంట్లో మన ఏదైతే డిస్కౌంట్ కోడ్ ఉందో CAR10 అనమాట, దీన్ని కనుక యూజ్ చేస్తే మీకు 1800కే మీకైతే రిజిస్ట్రేషన్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకైతే వాళ్ళు ఎగ్జామ్కి అనేది టెస్ట్ అనేది మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఆ స్లాట్లో అయితే మీరు బాగా ప్రిపేర్ అయ్యి మీరైతే ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. నేను ఈ డిస్క్రిప్షన్లో కింద ఆ రిజిస్ట్రేషన్ లింకు అట్లాగే ఈ కోడ్ దాంతోపాటుగా నేనైతే ఒక వీడియో ఎలాబొరేటెడ్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరైతే వాచ్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. సో మంచి ఆపర్చునిటీ, అసలు మిస్ అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి మనకి MSN ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిందండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాకిన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 23 జూలై అయితే ఫ్రైడేనా. వీళ్ళు R&D సెంటర్లో అయితే తీసుకుంటున్నారండి. ఫ్రెషర్స్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే దీంట్లో అయితే చాలా రేర్గా వస్తూ ఉంటాయి కాబట్టి అసలు మిస్ అయితే చేసుకోవద్దు. నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వీటిని అయితే షేర్ చేస్తాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రెషర్స్ 2018 to 21 పాసర్స్ అందరూ అప్లై చేసుకోండి. సో మీరైతే MSN ల్యాబొరేటరీస్ ఇది పాషామైలారం పటాన్చెరులో ఉంది, అక్కడైతే వాకిన్కి అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంకొక నోటిఫికేషన్ ఏంటంటే మనకి బయో4 ఇండియా ఫార్మాస్యూటికల్స్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఇది కూడా మనకి ఏంటంటే మన హైదరాబాద్ ఎక్కడైతే బయో4 మనకి పాషామైలారం బయో4 రోడ్డు పటాన్చెరు ఉందో అక్కడైతే జరుగుతుంది. వాళ్ళు 21 అలాగే 22 అంటే మనకి వెన్స్డే థర్స్డే అయితే వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా ఫ్రెషర్స్ దగ్గర నుంచి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక MSc అట్లాగే M.Pharma ఎవరైతే 2019 to 21 పాస్అవుట్స్ ఉన్నారో సో వారికి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. మంచి కంపెనీ బయో4 ఇండియా ఫార్మాస్యూటికల్స్ అనేది, మీరైతే అసలు ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి, మీరు అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత ఇంకోటి ఆప్టిమస్ ఫార్మా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు కూడా ఫ్రెషర్స్ని తీసుకోవడానికి 24 జూలై అయితే వాళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి. సో మీరు ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక వీటికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన వచ్చేసి మీకు దోతిగూడెము, ఇది పోచంపల్లి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ, ఇక్కడైతే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. సో ఒకవేళ మీరు కనుక జాయిన్ అవ్వకపోతే ఇప్పుడైనా జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక హానర్ ల్యాబ్ నుంచి కూడా మరొక నోటిఫికేషన్ వచ్చింది. ఫ్రెషర్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు, అట్లాగే ప్రొడక్షన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకుంటున్నారు. 24th to 25th అయితే వాళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోండి ఈ లొకేషన్స్లోకి. ఓకే ఫ్రెండ్స్, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది అగ్రికల్చరల్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనమాట. ఇదైతే నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. సో మీరైతే అక్కడ క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ చూసుకోండి. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్స్ అయితే. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా ఇట్లాగే లైక్ చేస్తూనే ఉండండి, ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. మరింతమంది అన్ఎంప్లాయిడ్ యూత్కి అయితే మన ఛానల్ అనేది ఫ్యూచర్లో ఇంకా బాగా అయితే యూజ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.